Hi everyone, this is Ganesh from AP Institute Competitive Exams. The topic that we are going to look today, simple and decimal fractions. Okay, simple and decimal fractions అంటే ఏంటో ఈ క్లాస్లో మీకు చెప్తాను. Okay, next. Okay, first what is fraction? Okay, so every fraction it have a numerator and a denominator. Okay, the upper part is called numerator and lower part is called denominator. Okay, see మధ్యలో ఉన్నదాన్ని ఏమంటామంటే వెనికులం. ఓకే, ఈ వెనికులం పై ఉన్నదాన్ని ఏమంటాము? న్యూమరేటర్ అంటాము. ఈ వెనికులం కింద ఉన్నదాన్ని ఏమంటాము? డినోమినేటర్ అంటాము. కాబట్టి ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఏదైనా ఒకటి p/q ఫామ్ లో ఉంటే దాన్ని ఏమంటాము? ఫ్రాక్షన్ అంటాము. Okay, so every fraction it have a numerator and denominator. Upper part is called numerator and lower part is called denominator. Both are separated by vinculum. Both are separated by vinculum. Okay, so here total 7 parts. We have a total 7 parts. Okay, కాబట్టి ఈ total 7 parts లోని మనం ఎన్ని పార్ట్స్ తీసుకుంటాము? 4 parts out of 7 parts. అంటే నా దగ్గర total 7 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, 7 చాక్లెట్స్ ఉంటే నేను 7 చాక్లెట్స్ నుంచి ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నానంటే 4 చాక్లెట్స్ తీసుకున్నాను. ఓకే, అప్పుడు ఎవరిని అడుగుతారు నువ్వు ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నావు అంటే 4 చాక్లెట్స్. అయితే ఆ 4 చాక్లెట్స్ టోటల్ చాక్లెట్స్లో ఎంత అని అడిగితే 4/7 అని చెప్తామాట. ఓకే, కాబట్టి టోటల్ 7 అంటే ఇక్కడ మనకు ఆ 4 చాక్లెట్స్ని మ్యాథమెటికల్గా ఎలా డినోట్ చేస్తామంటే కంప్లీట్ హోల్ పార్ట్తో కంపేర్ చేసినప్పుడు 4/7 కింద కంపేర్ చేస్తాం. ఓకే, సో ఇది నార్మల్గా ఫ్రాక్షన్ అంటే ఏంటి? p/q ఫార్ములా ఉంటే ఫ్రాక్షన్ అంటాము. పై అప్పర్ పార్ట్ ఏమంటాము? న్యూమరేటర్. లోవర్ పార్ట్ ఈస్ కాల్డ్ డినోమినేటర్. ఓకే, నెక్స్ట్. సో ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి? అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫ్రాక్షన్, ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్. ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్, నెంబర్ ఆర్ హోల్. ఓకే, ఒక గ్రూప్ కానీ ఒక నెంబర్స్ కానీ ఆ కంప్లీట్గా ఉన్న ప్యాటర్న్లోని ఏదో కొంత పార్ట్ మాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ ఉంది. ఓకే, ఆ కేక్ నేను ఏం చేశాను? 2 పార్ట్స్ చేశాను. ఇప్పుడు ఒక్క పార్ట్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. అంటే ఫ్రాక్షన్ అయిందా లేదా? అంటే ఒక కంప్లీట్ పార్ట్ని 2 పార్ట్స్ కింద చేశాను. అంటే ఆ కంప్లీట్ పార్ట్ని మనం డివైడ్ చేసినప్పుడు వాటిని ఏమవుతాయి అంటే 2 పార్ట్స్ కింద కానీ 3 పార్ట్స్ కింద కానీ చేయొచ్చు. 4 పార్ట్స్ అని ఎన్ని పార్ట్స్ అయినా చేయొచ్చు. ఆ సింగిల్ పార్ట్ని ఏమంటామంటే మనం ఫ్రాక్షన్స్లో చెప్తామన్నమాట. అలాగే ఏంటంటే ఫ్రాక్షన్ ఈజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్. ఫ్రాక్షన్ అనేది ఏంటి? ఒక గ్రూప్లో ఒక చిన్న పార్ట్ అని మీనింగ్ మాట. ఏంటి? ఒక గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్లో చిన్న పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ తీసుకున్నాను నేను, కేక్ పీస్. ఓకే, అదేమవుతుంది? మొత్తం ఎన్ని పార్ట్స్ చేస్తాం టోటల్? మొత్తం 4 పార్ట్స్ చేసాం. 4 పార్ట్స్లోనే నేను ఏ పార్ట్ తీసుకున్నాను? ఈ పార్ట్ నేను తిన్నాను. అంటే ఎన్నో పార్ట్ తిన్నాను? ఒక పార్ట్ తిన్నాను కాబట్టి 1/4 పార్ట్ అనేది నేను తీసుకున్నాను. అంటే ఒక కంప్లీట్ హోల్. అంటే అందుకే అన్నాం ఫ్రాక్షన్ ఈజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్. ఒక గ్రూప్లోని ఇట్ ఈజ్ ఒక సింగిల్ పార్ట్ మాట. ఓకే, ఆ సింగిల్ పార్ట్ని ఏమంటాము? ఫ్రాక్షన్ అంటాము. ఓకే, చూడండి ఇక్కడ 1 సర్కిల్ హ్యాస్ బిన్ కట్ ఇంటూ హాఫ్. ఒక సర్కిల్ని ఎలా కట్ చేసాము? హాఫ్ కింద కట్ చేసాం. ఓకే, హాఫ్ కింద కట్ చేస్తే ఈ హాఫ్ ఏమవుతుంది? హాఫ్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ హాఫ్ ఏమవుతుంది? కంప్లీట్గా ఉండేది ఒక సర్కిల్. ఈ కంప్లీట్గా ఉండే సర్కిల్ని 2 పార్ట్స్ చేశాను. 2 పార్ట్స్ చేశాను కాబట్టి ఈ హాఫ్ ఏమవుతుందంటే ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, అంటే దీన్ని మొత్తం ఎన్ని పార్ట్స్ చేశాను నేను? 2 పార్ట్స్ చేశాను. అందుకే కింద డినామినేటర్ ఇప్పుడు కూడా కంప్లీట్గా టోటల్ ఏంటంటే మొత్తం ఎన్ని పార్ట్స్ చేసామో అది కింద వేస్తాము. ఓకే, ఆ 2 పార్ట్స్లో మనం ఇప్పుడు ఏంటి? ఒక హాఫ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే సింగిల్ పీస్ గురించి మాట్లాడుతున్నాం, ఈ పీస్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ ఒక పార్ట్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. ఆ అంతవైపు ఉన్న పార్ట్ ఏమవుతుంది? అది కూడా 1/2 అవుతుంది. ఈ 1/2 కలిపితే ఏమవుతుంది? మళ్ళీ సింగిల్ ఫ్రాక్షన్ అంటే సింగిల్ సర్కిల్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా చెప్తామన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ వీ హ్యావ్. ఓకే, మనం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1. ఇట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ద హోల్ ఈస్ డివైడ్ ఇంటూ. అంటే కంప్లీట్గా ఉన్న దాన్ని మనం ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసామో దాన్ని ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాము? డినామినేటర్లో వేసుకుంటాము. ఓకే, మన దగ్గర ఉన్న పార్ట్ని ఏమంటాము? న్యూమినేటర్లో వేసుకుంటాము. ఓకే, మనం ఏదైనా ఒక కేక్ని కానీ చాక్లెట్స్ని కానీ టోటల్ ఎన్ని ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ బాక్స్ ఉంది. ఆ బాక్స్లో 100 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 100 చాక్లెట్స్లో నేను 10 చాక్లెట్స్ తీసుకున్నాను. ఓకే, అంటే టోటల్ 100 చాక్లెట్స్లో నేను 10 చాక్లెట్స్ తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న చాక్లెట్స్ ఏంటంటే 10/100. టోటల్ చాక్లెట్స్ ఏంటంటే 100. ఈ విధంగా ఫ్రాక్షన్స్లో చెప్పాలన్నమాట. ఓకే, అర్థమైందా? ఓకే,
సో ఇప్పుడు అందరికీ కూడా ఫ్రాక్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా, ఇది సింపుల్ డెఫినేషన్. ఓకే, మనకి ఎగ్జాంపుల్ డెఫినేషన్స్ అడగరు, ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేస్తే అలాగా, సబ్ట్రాక్షన్ చేస్తే అలాగా, మల్టిప్లికేషన్ చేస్తే అలాగా, వాటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అవి ఏంటో చూద్దాం. ఇది చూసే ముందు ఏంటంటే వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, మనకు చాలా టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అందులో మీకు ఒక 4 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, అవి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఓకే. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫ్రాక్షన్స్ వచ్చేటప్పటికి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, కాంపౌండ్ ఫ్రాక్షన్, ఇన్వర్స్ ఫ్రాక్షన్, కాంప్లెక్స్ ఫ్రాక్షన్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే, అందులో మీకు ఇంపార్టెంట్ అయిన 4 ఫ్రాక్షన్స్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్, సెకండ్ వన్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అండ్ థర్డ్ వన్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్, ఫోర్త్ వన్ ఈస్ ఇన్వర్స్ ఫ్రాక్షన్. ఈ 4 మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ క్లాస్లో ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఓకే, ద ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఓకే, ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినోమినేటర్. ద న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ద డినోమినేటర్ అంటే మనకి అప్పర్ పార్ట్ ఏమన్నాము? న్యూమరేటర్. లోవర్ పార్ట్ ఏమన్నాము? డినోమినేటర్. సో ఇది లెస్ దెన్ ఉంటుంది, న్యూమరేటర్ కన్నా డినోమినేటర్ అనేది తక్కువ ఉంటుంది, లెస్ దెన్ ద డినోమినేటర్. సో ఇది చూడండి, లెస్ దెన్ సింబల్ ఇది. ఈ చిన్నది ఏదైతే అంటే చూడండి, ఇటువైపు మనకి యారోలా కనిపిస్తుందా? ఈ యారో ఎటువైపు అయితే చూపిస్తుందో అది ఎప్పుడు కూడా చిన్నదవుతుంది. రెండు ఎటువైపు అయితే చూపిస్తున్నాయి, ఇటువైపు 2 పార్ట్స్ చూపిస్తున్నాయా? ఏవైతే 2 పార్ట్స్ చూపిస్తున్నాయో అది ఎప్పుడు కూడా ఏమవుతుంది? పెద్ద అవుతుంది. ఇప్పుడు చూడండి 6, 3 అని పెట్టాను. ఓకే, రెండు ఎటువైపు చూపిస్తున్నాయి? మీకు చెప్తాను చూడండి, రెండిట్లో ఏది కరెక్టే? ఫస్ట్ కరెక్టా, సెకండ్ కరెక్టా? సెకండ్ వన్ కరెక్ట్, ఫస్ట్ కరెక్టా? రాంగ్. ఎందుకంటే 2 పార్ట్స్ ఎటువైపు చూపించాలి? పెద్ద వాల్యూకి చూపించాలి, కానీ చిన్న వాల్యూకి చూపిస్తున్నాయి. ఇలా ఉంటే ఇట్ ఈస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ వచ్చి పెద్ద వాల్యూకి 2 చూపిస్తుంది కాబట్టి అంటే ఇట్ ఈస్ ఎ గ్రేటర్ దెన్ సింబల్, ఇట్ ఈస్ ఎ లెస్ దెన్ సింబల్. ఓకే, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 8 less than 4, 8 less than 4 అంటే 8 అనేది 4 కన్నా తక్కువ అని చెప్తున్నాడు. కరెక్ట్? అది కాదు కదా, 4 కన్నా ఎక్కువ కదా, కాబట్టి తప్పు చెప్పాము. ఇక్కడ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కన్నా 9 అనేది ఏమైంది? పెద్దది. ఇట్ ఈస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. అది లెస్ దెన్ గ్రేటర్ దెన్. ఓకే, లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ ఏ విధంగా అర్థమైంది కదా, ఎప్పుడు లెస్ దెన్ ఎప్పుడు గ్రేటర్ దెన్. ఎప్పుడైనా సరే యారో పాయింట్ ఎటువైపు అయితే చూపిస్తుందో అది ఎప్పుడు కూడా ఏ వాల్యూ అవుతుంది? చిన్న వాల్యూ అవుతుంది. 2 పార్ట్స్ ఎటువైపు చూపిస్తుంది ఎప్పుడు కూడా ఏమవుతుంది? పెద్ద వాల్యూ అవుతుంది. ఒకవేళ వాల్యూస్ అలా లేకపోతే ఆ స్టేట్మెంట్ ఏమిటి? రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్మాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో మనకి ఏంటంటే డినోమినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. 6/21, 3/8, 5/2, 9/5. Okay, here I will give you 4 examples. ఓకే, సో 4 కూడా ఏంటి? ఫ్రాక్షన్సే, ఎందుకంటే ఇవన్నీ కూడా p/q ఫామ్లో ఉన్నాయి లేవా? ఓకే, ఇవి 4 కూడా p/q ఫామ్లో ఉన్నాయి. అయితే ఇందులో ఏవి ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఏవి ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు? చూడండి, 6/21 ప్రాపర్ ఫ్రాక్షన్ కాదా? yes, it is a proper fraction. ఎందుకు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అయింది? 6 కన్నా 21 అనేది పెద్దది. ఓకే, న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, డినోమినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇలా న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, డినోమినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడికి వస్తే న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంది, డినోమినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడికి వస్తే చూడండి, న్యూమరేటర్ వాల్యూ ఈజ్ ఏ వెరీ హై కంపేర్ టు డినోమినేటర్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ నాట్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, ఆల్ ఆఫ్ యూ గెటింగ్ ఆర్ నాట్? ఓకే, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకదాన్ని 4 పార్ట్స్ చేశారు, ఒక ఫుల్ పార్ట్ని 4 పార్ట్స్ చేశారు. అందులో ఒక పార్ట్ మాత్రమే మనం తీసుకున్నాము కాబట్టి మొత్తం టోటల్ పార్ట్స్ ఎప్పుడు కూడా ఎక్కడ వేసుకోవాలి? డినోమినేటర్లో వేసుకున్నాం. అందుకే డినోమినేటర్ ఎంత ఉంది? 4 ఉంది. న్యూమరేటర్లో మనం ఒక పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఏమైంది? 1/4. ఇక్కడికి వచ్చేటికి మొత్తం ఎన్ని పార్ట్స్ చేసాము అంటే డినోమినేటర్లో ఎంత వేయాలి? 3. న్యూమరేటర్లో ఎన్ని పార్ట్స్ మనం వేయాలి? మనం 2 పార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి న్యూమరేటర్లో ఎంత వేసుకోవాలి? 2 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వస్తేప్పటికి డినోమినేటర్లో మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ చేసాము? టోటల్ 10 పార్ట్స్ ఇవన్నీ కూడా. అంటే డినోమినేటర్లో ఎంత వేసుకున్నాము? 10. న్యూమరేటర్లో ఎంత వేసుకోవాలి? టోటల్ ఎన్ని పార్ట్స్ మనం షేర్ చేసి ఉన్నాయి అంటే 7 పార్ట్స్ మనం తీసుకున్నాము కాబట్టి 7/10. ఓకే, సో ఇవన్నీ చూస్తే 1/4 అయినా 2/3 అయినా 7/10 అయినా ఇవన్నిటికి ఏంటి ఎక్కువ ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, డినోమినేటర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయా? డినోమినేటర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి?
ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ద న్యూమరేటర్ ఈస్ లెస్ దెన్ ద డినోమినేటర్. ద న్యూమరేటర్ ఈస్ లెస్ దెన్ ద డినోమినేటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్. ద సెకండ్ వన్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ద సెకండ్ వన్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, డినోమినేటర్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకే, న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దెన్ డినోమినేటర్. ఓకే, ద న్యూమరేటర్ ఈస్ లార్జర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ డినోమినేటర్. ఓకే, దెన్ ద ఫ్రాక్షన్ ఈస్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అలాగే న్యూమరేటర్ డినోమినేటర్ రెండు కూడా ఈక్వల్ అయినా సరే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను. 5/5, 9/3, 6/8, 8/5, 15/3. ఇక్కడ I will give you 5 examples here. ఓకే, సో ఇందులో ఏవి ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఏవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్? 5/5 ఏ ఫ్రాక్షన్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే న్యూమరేటర్ డినోమినేటర్ రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 9/3 ఇట్ ఈస్ ఆల్సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంది, డినోమినేటర్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ బికాస్ ఇట్ హ్యావ్ ఏ లార్జర్ డినోమినేటర్. ఓకే, నెక్స్ట్, it is a improper fraction because it have a larger numerator. Numerator value ఎక్కువ ఉంటే improper, denominator value ఎక్కువ ఉంటే proper. It is also improper fraction because it have a largest numerator compared to denominator. Okay, so getting or not? All of you getting or not? Yes sir. Okay, ఈ విధంగా చేయాలి. సో వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఓకే, సో అందరికి ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అర్థమైంది కదా? అర్థమైందో లేదా? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే, ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, మీరు ఫస్ట్ క్లాస్ వినండి. క్లాస్ వినిన తర్వాత అర్థమైన తర్వాత నోట్ చేసుకోండి. ఆ వీడియోని పాజ్లో పెట్టుకొని నోట్ చేసుకోండి. ఓకే, క్లాస్ చెప్తున్నప్పుడు నోట్ చేసుకోవద్దు. ఓకే, ఫస్ట్ చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇట్ హ్యావ్ ఏ the number written as a whole number with a proper fraction. ఓకే, ఒక whole number అంటే whole numbers అంటే they are starting from 0. ఓకే, ఒక whole number లేదా ఒక ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ఏంటి ఒక నెంబర్. ఈ నెంబర్కి నేను ఒక 2/6 అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండు కలిపి ఏమవుతాయంటే దీన్ని 6 2/6 అవుతుంది. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2 1 2 3 కాబట్టి 6 1/3 అవుతుంది. కాబట్టి 6 + 2/6 ఎలా రాయొచ్చు? 6 2/6 కింద రాస్తాము. దాన్ని మళ్ళీ అంటే ఎప్పుడైనా సరే మధ్యలో ప్లస్ ఉందంటే దాని పక్కన ప్లస్ తీసేసి రెండు పక్క పక్కన రాసేయచ్చు అనమాట. అలా పక్క పక్కన రాస్తే నార్మల్గా మల్టిప్లై అని అర్థం, కానీ ఇక్కడ మాత్రం మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అర్థం. ఓకే, కాబట్టి ద కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో మీకు ఏంటంటే ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చేటప్పటికి ఇప్పుడు 2 1/2ని దీన్ని ఫ్రాక్షన్స్లో కూడా మార్చుకోవచ్చు. ఓకే, 2 1/2ని కన్వర్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్, కన్వర్టింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఫ్రాక్షన్. ఓకే, సో 2 1/2ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎందులోకి మార్చాలి? నేను ఫ్రాక్షన్స్లోకి మార్చాలి. సో ఎలా మార్చాలి చెప్తాను చూడండి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ వీ హ్యావ్ టు మల్టిప్లై హోల్ నెంబర్ విత్ డినోమినేటర్. ఓకే, సో 2 2s are 4. Then after that we add the result to numerator. Okay, first what we have to do, we multiply denominator with whole number. After that this whole number is added to numerator. After that result will be added to numerator. Then we get one fraction. So 2 2s are 4. 4 plus 1 5. so both are equal. 2 1/2 means 5/2. 2 1/2 means 5/2. ఓకే, ఇలా ఈ విధంగా కన్వర్ట్ చేయాలి దీన్ని ఫ్రాక్షన్ని, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లోకి. ఓకే, అగైన్ ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. 6 3/2. ఓకే, సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుందా అవుదా? ఓకే, ఇట్ ఈస్ ఆల్సో మిక్స్డ్ ఫ్రాక్షన్. 6 2s ఎంత? 12 plus 3 15/2. Next 9 1/3.
9 3s are 27 plus 1 28/3. ఓకే, ఈ విధంగా చూడండి. ఇప్పుడు 1/6, 6 1s are 6, 6 plus 1 7/6. నెక్స్ట్ 2 9/12 అని ఇచ్చాను. ఓకే, దీన్ని ఇలాగా చేయడం కన్నా ఇంకో ఈజీ వే ఉంది. ఫస్ట్ దీన్ని క్యాన్సిల్ చేసుకొని చేసినా మనకి ఈజీగా వస్తుంది. 2 9/10 నేను 3 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది కదా. న్యూమరేటర్ డినోమినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, సేమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. ఓకే, 3 3s are 9, 3 4s are 12. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 2 3/4 అయింది. ఇప్పుడు ఈ 2 3/4 మళ్ళీ మనం ఫ్రాక్షన్లో మార్చాలి కాబట్టి 4 2s are 8 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన 8ని ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. 8ని యాడ్ చేయాలి, ఈ 3కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 11/4. కాబట్టి 2 9/12 ఏంటి 11/4 కింద రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి 6 1/3, 6 3s are 18 plus 1 6 3s are 18. ఈ 18 ఏం చేయాలి, ఈ 1కి యాడ్ చేయాలి. అంటే ఈ కింద ఉన్న డినోమినేటర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూకి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. ఆ విధంగా యాడ్ చేస్తే ఏమవుతుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు అందరికీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం అర్థమైందా లేదా? అందరికీ అర్థమైందా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడము? ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ అండ్ హోల్ నెంబర్. ఓకే, ఫ్రాక్షన్ హోల్ నెంబర్ రెండు కలిపిస్తే వాటిని ఏమంటాము, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ ఇన్వర్స్ ఫ్రాక్షన్. వాట్ ఈస్ ఇన్వర్స్ ఫ్రాక్షన్? ఇన్వర్స్ అంటే ఏంటంటే ఆపోజిట్. అంటే న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వెళ్తుంది, డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఓకే, ఇన్వర్స్ అంటే ఇంకేం చేయడం, రివర్స్ అవ్వడం. ఇన్వర్స్ మీన్స్ ఏంటి, రివర్స్. ఓకే, కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1కి ఇన్వర్స్ ఏంటంటే 1, 2కి ఇన్వర్స్ ఏంటంటే 1/1, 1/1 అంటే 1, 2కి ఇన్వర్స్ ఏంటంటే 1/2, 3కి ఇన్వర్స్ ఏంటంటే 1/3, 4కి ఇన్వర్స్ ఏంటంటే 1/4, 6కి ఇన్వర్స్ ఏంటంటే 1/6. ఇప్పుడు 5/3కి ఇన్వర్స్ ఏంటంటే 3/5. Okay, in inverse fraction numerator becomes a denominator becomes a numerator. Inverse fraction ఏమవుతుంది, న్యూమరేటర్ అనేది డినోమినేటర్ లోకి వెళ్ళిపోతుంది, డినోమినేటర్ అనేది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఏం జరుగుతుంది, న్యూమరేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/12? వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/12? 12/5. ఓకే, వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/12? 12/5. ఈ విధంగా న్యూమరేటర్ డినోమినేటర్ లోకి వెళ్తుంది, డినోమినేటర్ అనేది న్యూమరేటర్ లోకి వెళ్తుంది. ఆ విధంగా ఏంటంటే ఇన్వర్స్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఓకే, ఏ ఫ్రాక్షన్స్ కైనా ఇప్పుడు మీరు ఇన్వర్స్ ఫ్రాక్షన్ చెప్పగలరు లేదా? ఓకే, ఐ విల్ టెల్ యు అనదర్ ఎగ్జాంపుల్. 1/289. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 1/1? 289. 289/1. 289/1 అంటే కింద 1 ఉందంటే మనం ఏం చేయొచ్చు, 289. కింద 1 ఉందంటే 289. ఓకే, సో ఏ నెంబర్తో అయినా సరే మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా, 1తో కానీ మల్టిప్లై చేసినా, 1తో కానీ డివైడ్ చేసినా మళ్ళీ ఏమవుతుంది, సేమ్ నెంబరే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉంది, 64ని 1తో మల్టిప్లై చేస్తే ఏమైంది, 64 వచ్చింది. అలాగే 64ని 1తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 64 వస్తుంది. కాబట్టి ఏ నెంబర్నైనా సరే 1తో మల్టిప్లై చేసినా, 1తో డివైడ్ చేసినా again we will get the same number. Okay, this is the inverse fraction. Okay, all of you getting or not? అందరికి అర్థమైంది లేదా? ఓకే, నెక్స్ట్ how to represent a fraction. Next the topic, how to represent a fraction. ఒక ఫ్రాక్షన్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఎవరు ఇటువైపు చూడొద్దు, జస్ట్ ఇక్కడ చూడండి. దిస్ ఇస్ ద కంప్లీట్ హోల్ పార్ట్. సో కంప్లీట్ హోల్ పార్ట్ కాబట్టి 1/1 ఒక పార్ట్ని ఒక పార్ట్ కింద ఉంచాం, ఒక కంప్లీట్ పార్ట్ని ఒక పార్ట్ కింద ఉంచాం. కాబట్టి 1/1 is 1. దీని ఫ్రాక్షన్ చెప్తాము 1 కింద చెప్తాం, అంటే మ్యాథమెటికల్గా చెప్తే. ఇది కంప్లీట్గా ఎన్ని పార్ట్స్ చేసాము, అందులో నీకు పింక్ కలర్ పార్ట్ నాది, నేను తీసుకోవాల్సిన పార్ట్. కాబట్టి టోటల్ ఎన్ని పార్ట్స్ చేసాము, 2 పార్ట్స్ చేసాము. ఆ 2 పార్ట్స్ నేను ఎన్ని పార్ట్స్ తీసుకుంటాను, 1 పార్ట్ తీసుకుంటాను. ఇంకా టోటల్ ఎన్ని పార్ట్స్ చేశాను, 3. అంటే ఎన్ని పార్ట్స్ చేసాం అనేది ఒక కంప్లీట్ పార్ట్ని దాన్ని ఎప్పుడు కూడా ఎందులో వేసుకోవాలి, డినామినేటర్లో వేసుకోవాలి. అందులో నేను ఏ పార్ట్ తీసుకుంటాను, ఒక పార్ట్ తీసుకున్నాను. అంటే దీని ఎలా రాయొచ్చు, 1/3. ఇప్పుడు దీని ఎలా రాయొచ్చు చెప్పండి, 1/4. మొత్తం 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్లో నేను ఒక పార్ట్ తీసుకున్నాను కాబట్టి దీన్ని 1/4 కింద తీసుకుంటున్నాను.
ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంత బాక్స్ ఒక సర్కిల్. ఓకే, టోటల్ ఇది ఎలా రాయొచ్చు 1. దీన్ని మొత్తం 2 పార్ట్స్ ఇస్తాము కాబట్టి ఆ 2 పార్ట్స్ నీ పిక్ పార్ట్ నాది కాబట్టి 1/2. మొత్తం టోటల్ 3 పార్ట్స్ ఇస్తాము. ఆ 3 పార్ట్స్ ఈ పార్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఆ పార్ట్ ఈ ఒక్క పార్ట్ గురించి కూడా మనం మాట్లాడుతున్నమాట. ఈ 1/3 వాల్యూ దేనికి, దీనికి 1/3, ఇది కూడా 1/3, ఇది కూడా 1/3. ఈ మొత్తం ఈ 3 1/3 కలిపితే ఏమవుతుంది? ఈ 1/3, ఈ 1/3, ఈ 1/3, ఈ 3 1/3 కలిపితే ఏమవుతుంది? కంప్లీట్ సర్కిల్ వస్తుంది లేదా? అంటే ఏమవుతుంది? 3 1/3 కలిపితే 1 వస్తుంది. ఇక్కడ ఇదొక 1/2, ఇదొక 1/2, ఈ 1/2 1/2 కలిపితే ఏమవుతుంది? ఈ పైప్ సర్కిల్ 1 వస్తుంది. అంతే కదా, ఈ 2 ముక్కలు, ఇదొక ముక్క ఇదొక ముక్క, ఈ 2 ముక్కలు కలిపితే ఏమవుతుంది? అంటే ఇదొక పీస్ ఇదొక పీస్, ఈ 2 పీసెస్ యాడ్ చేస్తే ఒక పీస్ అయిపోతుంది, సింగిల్ పీస్ అవుతుంది. అలాగే ఇది 1/3 పీస్, ఇది 1/3 పీస్, ఇది ఒక 1/3 పీస్, ఈ 3 పీసెస్ యాడ్ చేస్తే ఒక కంప్లీట్ పీస్ అవుతుంది. ఓకే, అలాగే ఇది కూడా ఎంత ఏమవుతుంది? 1/4. ఎన్ని 1/4 కలిపితే ఒక కంప్లీట్ పీస్ అవుతుంది? 4 1/4 కలిపితే ఒక కంప్లీట్ పీస్ అవుతుంది. ఓకే, అంటే 1/4 అంటే ఏంటంటే 1 రూపీ కాయిన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, 1 రూపీ తీసుకున్నాము, ఒక్కొక్క చాక్లెట్ ఎంత అంటే 25 పైసా. 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 4. ఓకే, ఒక్కొక్క చాక్లెట్ 50 పైసా అయితే 2 చాక్లెట్స్ వస్తాయి. అంటే 25 పైసా. 1 రూపీ అంటే ఎంత? 100 పైసా. ఈ 100 పైసాలో 25 పైసా, 25 పైసా, 25 పైసా, 25 పైసా. అంటే ఒక్కొక్క 25 పైసాకు ఒక చాక్లెట్ వస్తాయి కాబట్టి 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 4 చాక్లెట్స్ వస్తాయి. అందులో ఒక చాక్లెట్ నేను తీసుకున్నాను అంటే టోటల్ 4 చాక్లెట్స్లో ఒక చాక్లెట్ తీసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 చాక్లెట్స్ తినేసాను అంటే టోటల్ 4 చాక్లెట్ తినేసినట్టు 2/4. 2/4 అంటే 2 1s 2, 2 2s. అంటే మొత్తం 4 చాక్లెట్స్లో ఇన్ని సగం తినేసినట్టే కదా, అందుకే 2 పార్ట్స్ చేస్తాం దాన్ని. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఓకే, అర్థమైందా? అది నెక్స్ట్ ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్, రెండు ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ ఎంత 1, తర్వాత ఎంత 1/2, ఇదంతా 1/3. రెండు పింక్ కలర్ పార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓన్లీ పింక్ కలర్ పార్ట్ యొక్క వాల్యూ మనం చెప్తున్నాం. ఓకే, ఇందులో మనం ఏ వాల్యూ చెప్తున్నాము? పింక్ కలర్ వాల్యూస్ యొక్క, పింక్ కలర్లో షేడ్ చేస్తున్న పార్ట్ యొక్క వాల్యూ మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ 1/4. ఓకే, సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ అనేవి మనం రిప్రజెంట్ చేస్తాం నార్మల్గా రియల్ టైమ్ అప్లికేషన్స్ బేస్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చెప్తాను చూడండి. ఓకే, ఇఫ్ ఇన్ ఏ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు డినోమినేటర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మీకు ఏదైనా ఫ్రాక్షన్లో న్యూమరేటరు డినోమినేటరు ఈక్వల్ అయితే మీకు ఏం చెప్పాను? ఇంతలో కూడా చెప్పాను 1 అవుతుంది అని. ఓకే, 25 అనేది న్యూమరేటర్, డినోమినేటర్ కూడా 25 అయింది. 25 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? 1/1. 1/1 అంటే ఎంత? 1. 25 1s 25, 25 1s 25. ఫర్ ఎగ్జాంపుల్ 3 1s 3, 3 1s 3, రెండు కూడా సేమ్ టేబుల్తో మల్టిప్లై చేయొచ్చు. ఓకే, మళ్ళీ 1 వస్తుంది. అలాగే న్యూమరేటర్ కూడా డినోమినేటర్ కూడా ఏదైనా ఫ్రాక్షన్లో ఈక్వల్ ఉంటే దాని వాల్యూ ఎంతకి ఈక్వల్? 1 అని చెప్పారు ఇక్కడ. ఓకే, ఇఫ్ ఎనీ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినోమినేటర్ ఇన్ ఎనీ ఫ్రాక్షన్. Okay, the second point is if the numerator of fraction is always non-zero and denominator is 0 then the value of fraction is infinity. Non-zero అంటే ఏంటి? జీరో కాకపోవడం. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే ఫ్రాక్షన్లో వచ్చేటప్పటికి డినోమినేటర్ కానీ జీరో అయ్యి డినోమినేటర్ ఏ వాల్యూ ఉన్నా సరే దాని వాల్యూ ఏముంటుంది? ఇన్ఫినిటీ. వి కాంట్ సే. ఓకే, అంటే డినోమినేటర్ ఎప్పుడైనా సరే జీరో ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ. న్యూమరేటర్ డినోమినేటర్ రెండు ఈక్వల్ అయితే దాని వాల్యూ ఏమవుతుంది? న్యూమరేటర్ డినోమినేటర్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? 1. దీనికన్నా ముందు పాయింట్ ఏం చెప్పుకున్నాం? న్యూమరేటర్ వాల్యూ డినోమినేటర్ వాల్యూ రెండు కూడా ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాము? 1. డినోమినేటర్ జీరో అయ్యి న్యూమరేటర్ ఈక్వల్ ఉంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉన్నా లేదా న్యూమరేటర్ ఏదైనా వాల్యూ ఉన్నా ఇన్ఫినిటీ. ఓకే, కాబట్టి న్యూమరేటర్ అనేది నాన్ జీరో వాల్యూ ఉండి డినోమినేటర్ కానీ జీరో ఉంటే దెన్ ద వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే న్యూమరేటర్ వాల్యూ 0, డినోమినేటర్ వాల్యూ అనేది
ఎనీ నెంబర్. ఓకే, ఇక్కడ ఏంటి న్యూమరేటర్ వాల్యూ ఎనీ నెంబర్. న్యూమరేటర్ ఏదో ఒక నెంబర్ ఉంది, డినామినేటర్ 0 ఉంటే దాని వాల్యూ చెప్పాను, ఇన్ఫినిటీ చెప్పాను. ఇక్కడ ఏంటి చూడండి, న్యూమరేటర్ 0 ఉంది. న్యూమరేటర్ 0 ఉందంటే అప్పుడు ఏమంటాము, దాని వాల్యూ ఎంత అంటే 0. ఓకే, కాబట్టి ఇక్కడ సరే న్యూమరేటర్ వాల్యూ ఎంతో కొంత ఉండి డినామినేటర్ అనేది ఎన్ని నెంబర్ ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది 0. అంటే పైన ఎప్పుడు కూడా 0 ఉంటే అక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది, పైన 0 ఉంటే పైన వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. కింద 0 ఉంటే వచ్చిన వాల్యూ ఏమవుతుంది ఇన్ఫినిటీ. మీరు అలా గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ వాల్యూ 0 అంటే అప్పర్లో 0 వచ్చిందంటే మనకు ఆన్సర్ కూడా 0ఏ. లోవర్లో 0 ఉందంటే, డినామినేటర్లో 0 ఉందంటే ఆన్సర్ ఇన్ఫినిటీ. ఓకే, మీరు ఆ సమ్మని ఇంకా చేయవసరం లేదన్నమాట. ఓకే, ఇవి కొన్ని బేసిక్ రూల్స్. నెక్స్ట్ చూడండి, దిస్ రూల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రూల్ ఏంటంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ వాల్యూకి సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన లేదా సేమ్ నెంబర్తో డివైడ్ చేసిన ఆ ఫ్రాక్షన్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, వెన్ వి మల్టిప్లైడ్ విత్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ విత్ ఏ సేమ్ నెంబర్ ఆర్ multiplied or divided with same number, then the fraction value was not changed. Okay, so they can check out the numerator or denominator of any fraction. The numerator or denominator ki denominator ki oka fraction తీసుకుంటే fraction either multiplied or divided with same number, అంటే దీన్ని 2 తో మల్టిప్లై చేశాను. ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేశానో అదే నెంబర్ తో కూడా x ని మల్టిప్లై చేయాలి, y ని మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది 2x/2y అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 2 కి 2 క్యాన్సిల్ మళ్ళీ ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ x/y ఉంది. ఈ x/yకి ఏం చేశాను, ఒక 2 తో మల్టిప్లై చేశాను, మళ్ళీ సేమ్ 2 తో డినామినేటర్ కూడా మల్టిప్లై చేశాను. ఈ విధంగా మల్టిప్లై చేయడం వల్ల ఏమొచ్చింది నాకు 2x/2y వచ్చింది. మళ్ళీ 2 కి 2 క్యాన్సిల్ మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ x/y కదా వచ్చింది. మళ్ళీ చివరికి ఏమొచ్చింది x/y వచ్చింది. అంటే ఒక సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల ఏమైనా వాల్యూ చేంజ్ అయ్యిందేంటి, చేంజ్ అవ్వలేదు. ఓకే, అంటే ఏదైనా ఒక సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ చేంజ్ అవ్వదు. అలాగే డివైడ్ చేసినా సరే ఆ వాల్యూ చేంజ్ అవ్వదు. సేమ్ నెంబర్తో డివైడ్ చేసిన వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5/6 ఉంది. ఓకే, 5/6 అంటే దీన్ని ఏదో ఒక నెంబర్ చెప్పండి, మీరు వచ్చిన నెంబర్ 1 to 10 నుంచి ఇది ఒక నెంబర్ చెప్పండి. 2తో సో న్యూమరేటర్ 2తో మల్టిప్లై చేసి ఒక డినోమినేటర్ కూడా దేంతో మల్టిప్లై చేయాలి 2తో. 5 2 ఎంత, 6 2 ఎంత 12. ఇప్పుడు 2 కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి 2 టేబుల్లో. 2 5 2 6 రెండు సేమ్ నెంబర్ అంటే మళ్ళీ ఎంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 5/6ని నేను 10తో చేశాను. 5 × 10 6 × 10 ఎంత వచ్చింది 50/60. ఇక్కడ ఈ 0కి 0 క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది 5/6. అంటే సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేయడం వల్ల ఫ్రాక్షన్ వాల్యూ చేంజ్ అయిందా, చేంజ్ అయితే చేంజ్ అవ్వలేదా, చేంజ్ అవ్వదు. అదే రూల్. ఈ రూల్ ఏంటి చూడండి, ఇఫ్ ద న్యూమరేటర్ ఆర్ డినోమినేటర్ ఆఫ్ ఎనీ ఫ్రాక్షన్ ఈజ్ either multiplied or divided by same number, then the value of fraction remains unchanged. The value of fraction remains unchanged. This is the rule. Okay, so ఇంకొక ఎగ్జాంపుల్ మల్టిప్లై చేసి చూసాం, డివైడ్ చేస్తే లేదో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 8 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 6/8ని నేను దేనితో డివైడ్ చేశానంటే 2తో డివైడ్ చేశాను. 6/2 వాల్యూ ఎంత 2 3 6. 2/8 వాల్యూ ఎంత, ఇక్కడ 6/8 కదా మనకు వచ్చింది. ఓకే, 3/4 వచ్చింది. ఓకే, సో 3/4 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, దీని 2 టేబుల్స్ క్యాన్సిల్ చేయండి. 2 3 2 4 ఏమొచ్చింది 3/4. అంటే 2 ఈక్వల్ కాదా. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని డినోమినేటర్ని మీరు ఎప్పుడైనా సరే మీకు ఆన్సర్ రాకపోతే దాన్ని ఆ ఆన్సర్ తెచ్చుకోవడం కోసం ఏదో ఒక సేమ్ నెంబర్తో పైన న్యూమరేటర్ని ఏదైతే నెంబర్తో మల్టిప్లై చేసామో డినోమినేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. లేదా న్యూమరేటర్ని ఏ నెంబర్తో అయితే డివైడ్ చేసామో డినోమినేటర్ని కూడా అదే నెంబర్తో డివైడ్ చేయాలి. అలాగ చేయడం వల్ల మ్యాథమెటిక్స్లో ఎటువంటి మిస్టేక్ కాదు, ఇట్ ఈస్ ఏ కరెక్ట్. ఓకే, అలా చేయడం వల్ల తప్పేం ఉండదు. ఓకే, కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద 4th రూల్. నెక్స్ట్, సో ఆపరేషన్స్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్.
ఓకే, సో ఈ ఆపరేషన్స్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఈ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి, అలాగే ఏ విధంగా డివైడ్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, సో ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఆపరేషన్స్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్స్లో ద ఫస్ట్ ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ ఏం చేస్తున్నాము, ఎడిషన్ చేస్తున్నాం. ఓకే, సో ఎడిషన్ చేసేటప్పుడు మీకు కొన్ని బేసిక్స్ చెప్తాను. మీకు ఈ ఎడిషన్ చేసేటప్పుడు ఎల్సిఎమ్స్ రావాలి. ఓకే, చూడండి ఇక్కడ 1/2ని 1/2ని కలిపితే ఎంత అడిగారు అంటే ఒక హాఫ్ పార్ట్. 1/2 అంటే ఒక హాఫ్ పార్ట్, ఇది ఒక హాఫ్ పార్ట్. ఈ ముక్క అంటే ఈ పింక్ కలర్ ఉన్నది ఒక హాఫ్ పార్ట్, ఈ పింక్ కలర్ ఉన్నది ఒక హాఫ్ పార్ట్. ఈ రెండు హాఫ్ పార్ట్ని కలిపితే ఏమైంది, ఫుల్ పార్ట్ వచ్చింది. అంటే 1 వచ్చిందా లేదా, ఆ రెండు హాఫ్ పార్ట్స్ కలిపితే ఏమొచ్చింది, ఫుల్ పార్ట్ వచ్చిందా లేదా. ఓకే, అందుకే దీనికి ఏంటంటే చూడండి కింద ఎప్పుడు కూడా 2కి 2కి ఎల్సిఎం ఎంత, 2ఏ. రెండు సేమ్ నెంబర్స్ ఉంటే ఎల్సిఎం ఏమవుతుంది, 2ఏ అవుతుంది, 2. ఓకే, ఎప్పుడైతే డినోమినేటర్ కానీ ఈక్వల్గా ఉందనుకోండి, డినోమినేటర్స్ అన్ని కలిపియచ్చు. పైన ఏముంది 1 + 1 2. ఎప్పుడు డినోమినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే కలపాలి. 2కి 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 1 వచ్చిందా లేదా, రెండు హాఫ్ పార్ట్స్ని కలిపితే. ఇక్కడ చూడండి 1/3 1/3 డినోమినేటర్స్ రెండు ఈక్వలే కదా, అంటే ఎల్సిఎం ఏమవుతుంది 3a. పైన 1 1 కలిపియచ్చు కదా, 2 అంటే 2/3. అంటే మొత్తం చూడండి 1/3, దిస్ ఇస్ ద 1/3, దిస్ ఇస్ ద 1/3. ఈ 1/3ని 1/3ని కలిపితే మనకి ఏమొస్తుంది చూడండి, ఈ పింక్ కలర్ పార్ట్, ఈ పింక్ కలర్ పార్ట్ మనం తీసుకుంటే 2 పార్ట్స్ అయింది. అంటే ఒక పార్ట్లో 2 పార్ట్ అయింది, అంటే 2/3. అట్ ద సేమ్ అలాగే 1/4 + 1/4 కింద రెండు కూడా ఈక్వల్ కాబట్టి 4, 2/4, 2 1 2 2 అంటే 1/2, 1/20 కదా. ఓకే, 2 పార్ట్స్ కలిపితే మనకు హాఫ్ పార్ట్ వచ్చింది. అంటే ఈ పార్ట్ని కలిపితే హాఫ్ పార్ట్ వచ్చింది. ఇక్కడ ఈ పార్ట్ని కలిపితే 2/3 పార్ట్ వచ్చింది. ఈ పార్ట్ని కలిపితే ఫుల్ పార్ట్ వచ్చింది. అది మీనింగ్ మాట. ఓకే, అర్థమైందా. ఓకే, ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే చూద్దాం. నెక్స్ట్ ఓకే, చూడండి వెన్ డినోమినేటర్స్ ఆర్ సేమ్. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. 5/4 + 9/4 వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, డినోమినేటర్స్ ఈక్వల్గా ఉంటే ఏం చెప్పాను, డినోమినేటర్లో 4 వస్తుంది. డినోమినేటర్స్ ఈక్వల్ ఉంటే డినోమినేటర్లో ఏమొస్తుంది, 4 వస్తుంది. న్యూమినేటర్స్ ఏం చేయాలని చెప్పాను, ప్లస్ చేసాలి. 5 + 9 ఎంత, 14. అంటే 14/4. 14/4 మనకు ఫైనల్ ఆన్సరా. ఇంకా దీన్ని క్యాన్సిల్ చేసి చూడండి, 14 4 రెండు కూడా ఏ టేబుల్లో వస్తాయి, 2 టేబుల్లో వస్తాయి. 2 4 2 2 4 2 7 అంటే మనకు ఆన్సర్ ఏమైంది 7/2. ఎప్పుడు కూడా సింప్లిఫై కూడా చేయాలి మనకు ఆన్సర్ రావాలి అంటే. మీకు ఎగ్జామ్లో 14/4 మీకు ఆప్షన్ ఇస్తే ఆన్సర్ పెడతారు. ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఇలా ఇస్తాడు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ 59/21 4/21 5/21. ఓకే, ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత, ఓకే ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత చూడండి. 59/21 4/21 5/21 డినోమినేటర్స్ ఈక్వల్ కాదా, ఈక్వల్. డినోమినేటర్స్ ఈక్వల్ కాబట్టి 21 వేసేయచ్చు కింద, ఎందుకంటే కింద డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ అయితే 21 వేసేయచ్చు. న్యూమినేటర్స్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. అంటే 59 + 4 + 5 ఓకే. 59 + 4 63, 63 + 5 68/21. ఓకే, ఇప్పుడు 21 68 రెండు కూడా ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా, 3 టేబుల్తో అవుతుందా, ఇట్ ఈస్ 68 2 టేబుల్తో అవుతుందా, అక్కడ 2 టేబుల్ 21 2 టేబుల్తో అవుతుందా, అవ్వదు కదా. అవ్వకపోతే అలా వదిలేయడమే, దట్ ఈస్ ద ఆన్సర్. అయితే మాత్రం మనం చేయాలి. 7 టేబుల్లో 68 వస్తుందా, రాదు. ఓకే, కాబట్టి 68/21 అనేది దానికి ఆన్సర్. ఓకే, ఇప్పుడు అలాగా ఎలా చేయాలి అర్థమైంది ఎడిషన్. డినోమినేటర్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 3 6/7 + 7 10/7 + 8 9/7. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఓకే,
మొత్తం ఉన్న ఇంటిజర్ పార్ట్స్ అన్ని కలిపేసి ఫ్రాక్షన్స్ యాడ్ చేయొచ్చు, లేదా దీన్ని నార్మల్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకొని చేయొచ్చు. ఓకే, సో నార్మల్ ఫ్రాక్షన్స్లో మార్చుకున్నాం. 7 3 సార్ 21, 21 ప్లస్ 6 27/7. ఏంటి మల్టిప్లై చేసాం. 7 3 21, 21 తర్వాత వచ్చిన వాల్యూ దీంతో యాడ్ చేయాలి. అలాగే కదా ఇంత చెప్పాను, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ 7 7 49, 49 ప్లస్ 10 59/. నెక్స్ట్ 8 7 8 7 56, 56 ప్లస్ 9 65. ఇప్పుడు డినోమినేటర్స్ అన్ని ఈక్వల్ కదా, అంటే డినోమినేటర్ ఎంత వస్తుంది, న్యూమినేటర్ సేమ్ చేయాలి, ప్లస్ చేయాలి. అంటే ఏంటి ప్లస్ చేయాలి, 27 59 65 ప్లస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ మూడింటిని ప్లస్ చేస్తే 27 ప్లస్ 59 ప్లస్ 65ని యాడ్ చేయాలి. ఓకే, 9 ప్లస్ 7 16, 16 ప్లస్ 5 21, 2 ప్లస్ 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 6 15. ఎంత 150 1/7. ఓకే, 150 1/7 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చిన ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకొని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎలాంటి యాడ్ చేసాము, డినామినేటర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్న ఫ్రాక్షన్స్ని యాడ్ చేసాం. డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉన్న ఫ్రాక్షన్స్ని యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే డినామినేటర్స్ అనేవి వేరువేరుగా ఉండే ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, డినామినేటర్స్ అనేవి వేరువేరుగా ఉన్న ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 1/2 ప్లస్ 1/3. కింద డినామినేటర్స్ ఈక్వల్ ఎస్ ఆర్ నో, బోత్ ఆర్ డిఫరెంట్ డినామినేటర్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి క్రాస్ మల్టిప్లై మెథడ్ అని ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ చేసినా పర్లేదు. ఎల్సీఎం మెథడ్ అని ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ చేసినా పర్లేదు. ఓకే, మీ అందరికీ ఎల్సీఎం మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఎల్సీఎం అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటో ముందు క్లాస్లో చెప్పాను కదా. ఓకే, సో 2కి 3కి ఎల్సీఎం ఎంత, పెద్ద నెంబర్ ఎంత 3. 2 టేబుల్లో 3 వస్తుందా, రాదు. ఇప్పుడు ఏం చేయాలి, 3 2 6, 2 టేబుల్లో 6 వస్తుందా, 3 టేబుల్లో 6 వస్తుందా, అంటే ఎల్సీఎం ఎంత 6. అంటే డినోమినేటర్లో ఇప్పుడు ఎంత వేయాలి, 6 వేయాలి. 2కి 3కి ఏం చేయాలి, ఎల్సీఎం చేయాలి. ఓకే, ఎల్సీఎం ఆఫ్ 2, 3 6. ఓకే, అప్పర్ పార్ట్లో ఇప్పుడు ఏమేయాలి అంటే మన ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత, 1/2. ఈ 1/2ని మనకి ఎల్సీఎంతో మల్టిప్లై చేయాలి. 2 1s 2 3s అంటే ఎంత వచ్చింది 3. ఓకే, నెక్స్ట్ 1/3 ఇప్పుడు ఎంత చేయాలి ఎల్సీఎంతో, 3 1s 3 2s. ఓకే, కాబట్టి మనకు వచ్చినప్పుడు ఆన్సర్ ఎంత 5/6. ఇలా ఎల్సీఎం చేయడం అనేది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. 1/2 ప్లస్ 1/3 వచ్చింది కదా, దీంతో మల్టిప్లై చేయండి, దీన్ని ఇలా మల్టిప్లై చేయండి క్రాస్గా 3, దీంతో మల్టిప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. ఇది ఒక మెథడ్, ఇలాగైనా చేయొచ్చు. ఓకే, కానీ మీరు నేర్చుకున్నప్పుడు మాత్రం రెండు కూడా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏంటి, రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా యాడ్ చేయాలి. 2కి 3కి ఎల్సీఎం తీసుకోవాలి. ఎల్సీఎం 6 వచ్చింది, ఆ 6ని ఫస్ట్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి. 2 1s 2 3s 6 కాబట్టి ఆ 3 అప్పర్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1/3ని మళ్ళీ ఈ 6తో మల్టిప్లై చేయాలి. 3 1s 3 2s కాబట్టి ఆ 2 అనేది ఇక్కడ వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 6 ఇలా. ఓకే, ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. నెక్స్ట్ డిఫరెంట్ ఏంటి ఉన్నప్పుడు డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎంత, 3/4 ప్లస్ 5/2. 3/4 ప్లస్ 5/2. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏంటి, ఎల్సీఎం మెథడ్లో చేద్దాం. 4కి 2కి ఎల్సీఎం ఎంత, 4 పెద్ద నెంబర్ ఎంత 4 కదా, పెద్ద నెంబర్ 4 కాబట్టి 2 టేబుల్లో 4 వస్తుందా రాదా, వస్తుంది. మీరు ఇలా చేయకుండా రాయండి. 2కి 4కి ఎల్సీఎం, 2 1s 2 2 2s 4 2 2s 4 4 ఎల్సీఎం. ఓకే, నెక్స్ట్
3/4 ఏం చేయాలని చెప్పాను, ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. 4కి 4 క్యాన్సిల్ అయితే ఎంత మిగిలింది? నెక్స్ట్ సెకండ్ ఎంత? 5/2 దేనికి మల్టిప్లై చేయాలి? 4 2 1 జా 2 2 జా 5 2 జా ఎంత అంటే ఎంత వచ్చింది? 13/4 13/4 అది ఆన్సర్ అవుతుంది. ఎల్సిఎం మెథడ్లో చేస్తే ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏంటి, మన క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో దీన్ని చేద్దాం. 3 2 జా 5 4 జా 4 2 జా 26/8 20 + 6 26 కదా 2 టేబుల్లో 2 13 జా 2 4 జా అంటే వచ్చింది. మీకు ఏది నచ్చితే అది చేయండి. ఈ మెథడ్ నచ్చితే ఈ మెథడ్ చేయండి, ఈ మెథడ్ నచ్చితే ఈ మెథడ్ చేయండి. కానీ మీరు ప్రాక్టీస్ రెండు మెథడ్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, అర్థమైందా? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4. ఓకే, ఫస్ట్ దీనికి ఎల్సిఎం మెథడ్ చెప్తాను. ఎల్సిఎం దేనికి ఎల్సిఎం చేయాలి? 2కి 3కి 4కి 2కి 3కి 4కి ఎల్సిఎం కాబట్టి సో 2 3 4లో ఏది పెద్ద నెంబర్? 4 పెద్ద నెంబర్. 4 అనేది 2 టేబుల్ వస్తుందా? 3 టేబుల్లో రాదు. అంటే 4 ఎల్సిఎం అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ 4 2 జా 8 2 టేబుల్ 8 వస్తుందా? 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 4 3 జా 12 2 టేబుల్లో 12 3 టేబుల్లో 12 అంటే ఎల్సిఎం ఎంత? 12. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? 1/2 దేంతో మల్టిప్లై చేయాలి? 12తో మల్టిప్లై చేయాలి. 1/2 12తో మల్టిప్లై 2 1 జా 2 6 అంటే పైన ఎంత వచ్చింది? ఇక్కడ 6. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? 1/3ని 12తో మల్టిప్లై చేయాలి. 3 1 జా 4 జా. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి? 1/4ని 12తో మల్టిప్లై 4 1 జా 4 3 జా 6 + 4 + 3 13/12 13/12. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్తాను చూడండి. మనం ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎప్పుడు కూడా నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎప్పుడు కూడా ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎప్పుడు కూడా మనం దేంతో చేయాలి అంటే రెండుకి మాత్రమే చేయగలం. ఓకే, సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చెప్తాను. ఫస్ట్ ఈ రెండింటికి చేయాలి. 3 2 ఎంత? 6 3 1 5 3 వైపు 2 ప్లస్ 1/4 2 + 3 అంటే 3 + 2 ఎంత? 5 5/6 ప్లస్ 1/4. ఓకే, అంతే కదా? అర్థమైందా? చూడండి, 1/2కి 1/3కి 1/4కి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఫస్ట్ రెండు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అన్నిటికీ ఒకసారి చేయడం అవుతుంది. ఓన్లీ 2 2 చేయాలి. ఈ రెండింటిని కింద రెండింటిని మల్టిప్లై చేస్తే 6 3 1 జా 3 2 మొత్తం ఎంత అయింది? ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 1/4 ఉంది కదా, ఇప్పుడు ఈ రెండింటికి చేసాం నేను. ఓకే, ఇప్పుడు ఏమైంది? 5/6 ప్లస్ 1/4 మళ్ళీ 6 4 జా 24 5 4 జా 24 2 టేబుల్తో 2 13 జా 2 12 ఎంత వచ్చింది? వచ్చిందో లేదా? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కూడా చూడండి. ఎల్సిఎం మెథడ్ చాలా చిన్నదయ్యింది, కానీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఏమైంది? పెద్ద వచ్చింది. ఎందుకు పెద్ద వచ్చిందంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కన్నా ఎల్సిఎం మెథడే మీరు స్పీడ్గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 1/6 ప్లస్ 8 1/4 ఇవి ఏ ఫ్రాక్షన్స్? మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా యాడ్ చేయాలంటే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి 3 1/6 ప్లస్ 8 1/4 6 3 జా 18 18 ప్లస్ 1 8 4 జా 32 ప్లస్ 1 వాట్ ఇస్ ఎల్సిఎం ఆఫ్ 6 and 4? 6 కి 4 కి ఎల్సిఎం 6 ఆ 6 టేబుల్ 4 టేబుల్ 6 వస్తుందండి, రాదు కదా? 12. ఓకే, 6 టేబుల్లో 12 వచ్చింది, 4 టేబుల్లో 12 వచ్చింది కాబట్టి 12 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏ నెంబర్ చేయాలి? 19/6 ఎంత చేయాలి? 12తో ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. 6 1 జా 6 2 జా 19 2 జా ఎంత? 38 ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి? 33/4 దేంతో మల్టిప్లై చేయాలి? 12తో 4 1 జా 4 3 జా 33 3 జా
99. ఓకే రెండింటిని యాడ్ చేస్తే 99ని 38ని యాడ్ చేస్తే 137. 137 by 12. ఇది ఆన్సర్ ఎంత అవుతుంది? 137 by 12. ఓకే ఈ విధంగా చేయాలి. ఓకే ఏం చేయాలి? ఫస్ట్ కింద ఉన్న నెంబర్స్కి ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి వచ్చిన వాల్యూని ఎల్సిఎం డినోమినేటర్లో వేసుకుంటూ ఆ ఎల్సిఎం వాల్యూతో ప్రతి ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తూ వచ్చిన వాల్యూస్ని న్యూమినేటర్లో ఏం చేయాలి? యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే అర్థమైంది ఎలా చేయాలనేది? అందరికీ అర్థమైంది కదా? ఓకే సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక వైట్ బ్లాంక్ అంటే ఒక రఫ్ నోట్స్ తీసుకొని క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని చూడకుండా చేయండి. ఓకే క్వశ్చన్స్ అన్ని చూసి తీసుకొని చూడకుండా చేయండి. తర్వాత మీకు ఇచ్చిన ప్రాక్టీస్ సెట్ మెటీరియల్ 3లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయండి. ఓకే ప్రాక్టీస్ సెట్ 3లో మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చాము. ఓకే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్రాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఓకే నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్. ముందే నేర్చుకున్నాము ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ నేర్చుకున్నాము. ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలని. ఇప్పుడు ఏంటి? ఫ్రాక్షన్స్ని ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలనేది ఇప్పుడు క్వశ్చన్. సో 1 నుంచి హాఫ్ తీస్తాను. ఓకే ఒక కంప్లీట్ కేక్ ఉంది. ఆ కంప్లీట్ కేక్లో ఒక హాఫ్ కేక్ కట్ చేస్తాను. 1/2 అంటే ఒక 1 నుంచి 1/2 తీస్తే ఏమవుతుంది? 1/2. నెక్స్ట్ 1 నుంచి 1/3 తీస్తే ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్ తీస్తాం. తీస్తే ఏమొచ్చింది? మొత్తం ఇది కంప్లీట్ పార్ట్. ఈ కంప్లీట్లో ఒక పార్ట్ తీస్తే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2/3 ఉంది. 1 మైనస్ 1/4 చేస్తే ఏమొచ్చింది? 1/4 3/4 ఎందుకంటే మొత్తం 3 పార్ట్స్ కదా మనం డార్క్ చేసి ఉన్నాయి. ఓకే చూడండి ఇక్కడ 1 నుంచి 1/3 తీస్తే 2/3. 1 నుంచి 1/2 తీస్తే 1/2. అంటే ఒక కంప్లీట్ కేక్లోంచి ఒక హాఫ్ కేక్ తీస్తే హాఫ్ కేక్ మిగులుతుంది. ఒక కంప్లీట్ కేక్ నుంచి ఒక చిన్న పార్ట్ కట్ చేస్తాం. దాన్ని 3 పార్ట్స్ ఇస్తే 3 పార్ట్లో ఒక పార్ట్ తీస్తాం. అప్పుడు ఏ పార్ట్స్ ఉంటాయి మన దగ్గర? 2 పార్ట్స్ మాత్రమే ఉంటాయి. ఒక కంప్లీట్ కేక్ నుంచి ఒక 4 పార్ట్స్ చేశాను. కంప్లీట్ కేక్ ఎన్ని పార్ట్స్ చేశాను? 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్లో ఒక పార్ట్ నేను తినేసాను. ఇంకెన్ని మిగులుతాయి? 3 పార్ట్స్ మిగులుతాయి. కాబట్టి 3/4 అవుతాయి. ఓకే ఈ విధంగా ఉంటాయి. ఓకే వీటిని మ్యాథమెటికల్గా ఎలా చేయాలి చూద్దాం. చూడండి ఓకే నార్మల్గా కేక్స్ కింద తీసుకొని చెప్పాను కదా. మ్యాథమెటికల్గా వచ్చినట్టు వీటిని ఎలా చేయాలి? ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే చూడండి 1 మైనస్ 1/2. 1 మైనస్ 1/2 ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఇలా ఫ్రాక్షన్ చేస్తే దీన్ని ఇలా మల్టిప్లై చేశాను. 2 1s are 2. 2 minus 1 3/2. 1 minus 1/3. 3 1s are 3. 3 minus 1 3 minus 1 2/. మధ్యలో మైనస్ కదా ఉంది. ప్లస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1/3 ఉందనుకోండి. 3 1s are 3 + 1 4/3 అవుతుంది. ఓకే మధ్యలో ప్లస్ ఉంటే ఇలా ఉంటే మధ్యలో మైనస్ ఉంది. నెక్స్ట్ 1 minus 1/4. 4 1s are 4. 4 నుంచి 1 పోతే 3/4. మరి ఆన్సర్ మనకు అవే కదా వచ్చాయి. ఎక్కడ 2/2 వస్తుంది? ఫస్ట్ వన్ 2 1s are 2. 2 నుంచి 1 పోతే సారీ 2/3/2 రాస్తాను. 2 1s are 2. 2 నుంచి 1 పోతే 1/2 వస్తుంది. ఓకే మైనస్ కదా ఉంది. అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. 2 1s are 2 ప్లస్ అంటే 1 + 1/2 ఉంటే 2 1s are 2 + 1 3/2 అవుతుంది. 1 - 1/2 ఉంటే ఏముంటుంది? 2 1s are 2 - 1 1/2 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి దానికి అది కలపాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంకా చెప్పాలంటే 1 - 1/2 ఎందుకంటే మీకు ఏం చెప్పాను 1 + 1/2 ఎలా రాసుకోవచ్చు? 1 1/2 కింద రాసుకోవచ్చు రాయకూడదా? ఇప్పుడు నేను చేయండి 2 1s are 2 + 1 3/2 అయితే లేదా? ఇలా ఉందంటే ఇట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే 1 హోల్ నెంబర్ ప్లస్ 1 ఫ్రాక్షన్ కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే వీటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ చూడండి సబ్ట్రాక్షన్ ఆఫ్ సింపుల్ ఫ్రాక్షన్స్. ఓకే సింపుల్ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి? ఓకే న్యూమరేటర్ సేమ్ ఉంటే డినోమినేటర్ సేమ్ ఉంటే ఏం చేయాలి? కింద వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి మనకి 9/4 - 5/4 ఉంది. సో కింద ఏంటుంది? ఈక్వల్ ఉంది. ఈక్వల్ డినోమినేటర్ ఉంది కాబట్టి 4 మనం ఎల్సిఎం చేయాల్సి లేదు. డినోమినేటర్ కానీ ఈక్వల్ ఉంటే ఎల్సిఎం చేయాల్సి లేదు. డైరెక్ట్గా వేసేయచ్చు. 9 - 5 9 - 5 4/4. 4/4 వాల్యూ ఎంత? 4/4 వాల్యూ ఎంత? 1. ఓకే నెక్స్ట్
డినామినేటర్స్ అన్ని ఈక్వల్ కదా వేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? 59 మైనస్ 4 మైనస్ 5. 59 నుంచి 4 పోతే 55. 55 నుంచి 5 పోతే 50. అంటే ఎంత ఇచ్చింది? 50/21 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ డినోమినేటర్స్ డిఫరెంట్గా ఉంటే ఏం చేయాలి? ఎల్సిఎం మెథడ్ కానీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ కానీ చేయాలి. ఓకే, ఇప్పుడు 1/2 మైనస్ 1/3. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఎల్సిఎం ఈజ్ 6. ఇప్పుడు 1/2 దేంతో మల్టిప్లై చేయాలి? 6తో. 2 1 2 3 సేమ్ ఎంతలాగే లెక్కలో మైనస్ వస్తుంది. 1/3ని 6తో మల్టిప్లై చేస్తే 3 1 3 2 3లో 2 పోతే 1/6 దీనికి ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ 3 1 3 మైనస్ 2 1 2 3 2 1/6 అలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 3/2 మైనస్ 5/4. ఓకే, 2కి 4కి ఎల్సిఎం 2కి 4కి ఎల్సిఎం ఎంత? 6. 2కి 4కి ఎల్సిఎం పెద్ద నెంబర్ ఎంత ఇక్కడ? 4. 2 టేబుల్లో 4 వస్తుంది కదా, కాబట్టి 4 ఎల్సిఎం. 3/2 ఇంటూ 4. 2 1 2 2 అంటే ఎంత వచ్చింది? 3 2 6. నెక్స్ట్ 5/4 ఇంటూ 4. 4కి 4 క్యాన్సిల్ అయిపోతే 6 - 5 1/4. అంటే 3/2 నుంచి 5/4 తీసుకొచ్చిన వాల్యూ ఎంత? 5/1/4. 6 - 5/4 కాబట్టి 1/4. ఓకే, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ 1/2 మైనస్ 1/3 మైనస్ 1/4. 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. ఎందుకంటే పెద్ద నెంబర్ ఎంత? 4. 2 టేబుల్లో 4 వస్తుంది, 3 టేబుల్లో రాదు. 4 2 8. 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ రాదు. 4 3 12. 2 టేబుల్ వచ్చింది, 3 టేబుల్ వచ్చింది. అంటే ఎల్సిఎం ఎంత? 12. ఓకే, ఎల్సిఎం 12 కాబట్టి మీకు ఒకవేళ ఎల్సిఎం అలా చేయడం రాకపోతే ఇలా చేయండి. 2కి 3కి 4కి 2 1 2 2 2 4. నెక్స్ట్ 3 2 6 6 2 12. ఓకే, ఇలా చేయండి. ఒకవేళ 2 ఇంటూ 3 ఇంటూ 2 నార్మల్ ఈ మెథడ్లో చేయండి. ప్రాక్టికలైజేషన్ మెథడ్ మనం చేసినప్పుడు ఎలా చేస్తామో అలా చేయండి. ఓకే, కాబట్టి 2 మైనస్ 1/2 మైనస్ 1/3 మైనస్ 1/4 ఎల్సిఎం 12 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? 1/2 దేంతో మల్టిప్లై చేయాలి? 12తో చేయాలి. 12తో చేస్తే 2 1 2 6 అంటే ఇక్కడ ఎంత చేయాలి? 6. తర్వాత ఏముంది? మైనస్ ఉంది. తర్వాత 1/3 దేంతో చేయాలి? 12తో. 3 1 3 4 అంటే 4 1 ఎంత? 4 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 4 వచ్చింది. నెక్స్ట్ 1/4 దేంతో చేయాలి? 12తో చేయాలి. ఓకే, నేను ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి. 4 1 4 3 3 1 3. ఓకే, 6 నుంచి 4 పోతే 2 2 నుంచి 3 పోతే 2 నుంచి 3 మనం తీయగలమా? తీయలేము. ఇప్పుడు మైనస్లో వస్తారు. మైనస్లో వాల్యూ వస్తుందంటే ఎంత వచ్చినట్టు? -1. అంటే దీని వాల్యూ ఎంత? -1/12. చూడండి ఇక్కడ 6 మైనస్ ఉన్న వాల్యూస్ రెండు కూడా యాడ్ చేయొచ్చు. -4 -3 ఎంత? -7. 6 నుంచి 7 పోతే పెద్ద వాల్యూకి ఏదైతే సింబల్ ఉందో అదే వస్తుంది. 7 నుంచి 6 తీసేయాలి. 7 నుంచి 6 తీస్తే 1. మనకి పెద్ద వాల్యూకి ఏది ఉంది ముందుని? మైనస్ ఉంది కాబట్టి -1/12 అవుతుంది. ఓకే, మీకు బాడ్మాస్ రూల్లో వీటి గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. ఓకే, మీకు బాడ్మాస్లో ఈ మైనస్ వాల్యూస్ ఎలా వస్తాయి, మైనస్ వాల్యూస్లో ఎడిషన్ ఎలా చేయాలి, మైనస్ వాల్యూస్లో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది మీకు ఉంటారు. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది?